ప్రతిరోజు శుభముహూర్తాలు అలాగే దుర్ముహూర్తాలు ఉంటాయి. అదే సమయంలో చాలా శక్తివంతమైన బ్రహ్మ ముహూర్తం కూడా ఉంటుంది. ముక్కోటి దేవతలు అందరూ భూలోకానికి దిగివచ్చే సమయం బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తంలోనే దేవతలు తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన శుభ సమయంలో కొన్ని పనులు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? తెల్లవారుజామున 3:30 నుండి 5:30 వరకు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో మనం ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు అందరూ ఈశ్వరుణ్ణి పూజిస్తారట. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మీ ముఖాన్ని కడుక్కొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటిపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది. శివుని ఆశీర్వాదం పొందాలనుకునేవారు ఈ బ్రహ్మముహూర్తంలో ఇలా చేయండి. ఖచ్చితంగా మీపై శివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడట. కాబట్టి సోమవారం ఒక్కరోజైనా సరే ఈ బ్రహ్మముహూర్తంలో ఉదయం 5:30 లోపు మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై ఖచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది. సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలు శివాలయంలోనే ఉంటారట. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్ళి దేవునికి పాలతో అభిషేకం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట. బ్రహ్మముహూర్తంలో ముఖ్యంగా కొన్ని పనులు మనం ఖచ్చితంగా చేయాలి. హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడమే. ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇలా చేస్తే మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. బ్రహ్మముహూర్త సమయంలో మీకు ఇష్టమైన దేవతలను మీ మనసులో స్మరించుకోవడం వలన మీ కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మముహూర్తంలో తులసి చెట్టును తాకితే చాలు, మీ జాతకంలోని ధనరేఖ పెరిగిపోయి త్వరలోనే మీరు కుబేరులయ్యే అవకాశం ఉంది. ఈ బ్రహ్మముహూర్తంలో ఒక్కసారైనా మీ ఇంట్లో పూజ చేసుకోండి. ఈ సమయంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, క్షణాల్లో మన తలరాత మారిపోయి అదృష్టం వరిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వారు వెంటనే దేవుడి ఫోటోలు చూస్తే మీకు సుసంపన్నంగా దైవానుగ్రహం లభిస్తుంది. నిద్ర లేచగానే లక్ష్మీదేవి ఫోటోను చూస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది, అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ బ్రహ్మముహూర్తంలో పూజలు వ్రతాలు చేయాలని అనుకునేవారు ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ పూజ గదిలో పెట్టండి. ఈ ఉప్పును అలానే ఒక వారం రోజులు ఉంచి తర్వాత పూజ గది నుండి తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంట్లో ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. మీకు వీలైనప్పుడల్లా ఈ పరిహారం చేస్తూ ఉండండి. త్వరలో మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా కూడబెట్టుకుంటారు. చాలామందికి ఈ బ్రహ్మముహూర్తం సమయంలో అంటే ఉదయం 3:30 నుండి 5:30 మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది. మీకు కూడా ఈ సమయంలో మెలకు వస్తే మీరు మహాజాతకులని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు భగవంతుడు ఇస్తున్న ఒక పెద్ద సంకేతం. ఈ అమృతకాలంలో మీకు మెలకు వస్తే త్వరలో మీరు ధనవంతులు అవుతారని అర్థం. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే విద్యలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఒకసారి చదివినా అది జీవితాంతం గుర్తుంటుంది. తులసి మొక్కల దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే శుక్రవారం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా చేస్తుంది. అలాగే తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ దేవతలు తిరిగే సమయంలో మన మనసులో ఏమన్నా కోరుకుంటే చాలు, సదాశివ దేవతల అనుగ్రహంతో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. సాయంత్రం సమయంలో సుమారు 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గంట సమయంలో మీరు వీలైనంత వరకు ఎక్కువగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉండాలి. అలాగే మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి. ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఆ సదాశివ దేవతలు అనుగ్రహం వలన ఆ దేవతలు తదాస్తు అనగానే మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట. ఇక ఉదయం బ్రహ్మముహూర్తంలో గాయత్రి మంత్రం జపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు లభిస్తాయి. జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. తెల్లవారుజామున ఈ బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది. ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు మంచి ఆరోగ్యం, జాతకంలో అదృష్టం, మంచి తెలివితేటలు పెరుగుతాయంట. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ముఖ్యంగా సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. అలాగే శనివారం రోజున తలస్నానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.